నమస్తే అండి, మీ పేరు? రాంబాబు. ఎలా ఉందండి కూటమి పరిపాలన, ఎలా ఉంది? బాగానే ఉందండి. ఇంకా మనకి ఇసుక ఇంకా ఫ్రీ చేయాలంటే దాని మీద వర్క్లు స్టార్ట్ అవ్వలేదు. ఇంకా బాగానే ఉందండి, ఏది ఆగలేదు, అన్ని పథకాలు అందుతున్నాయి, ఇబ్బంది అవుతే లేదండి. రోడ్లు వెల్ అండ్ గుడ్ మొదలెట్టేసారు. అమరావతి పోలవరం స్టార్ట్ అయిందండి. దాన్ని బట్టి ఇంకా మనకి వర్క్ స్టార్ట్ అవ్వాలంటే హౌసింగ్ లోన్స్ ఇవ్వాలండి. హౌసింగ్ లోన్స్ ఇస్తే మీకు ఆటోమేటిక్గా సగటు మనిషికి పని దొరుకుద్ది. దాన్ని బట్టి ఆటోమేటిక్గా మనకి వ్యాపారాలు రన్ అవుతాయి, ఇబ్బంది అవుతాయి లేదండి. ప్రస్తుతానికి అయితే కొంచెం టైట్గా ఉంది మార్కెట్. అంటే మార్కెట్ వచ్చి మనకి గవర్నమెంట్ మారి 6 నెలలు అయింది కదండి. ఇంకా 2-3 నెలలు వేచి చూసే ధోరణిలో ఉన్నారు జనాలు. దాన్ని బట్టి వేచి చూసి ఈ 3 నెలల్లో మనకి హౌసింగ్ లోన్స్ కానీ ఏమంటే డోక్రా కానీ కొన్ని పథకాలు ఉన్నాయండి, అవి రిలీజ్ అవుతాయి, ఆటోమేటిక్గా రన్నింగ్లో పడతాడు. ఇప్పుడు అయితే ఇబ్బంది ఏం లేదు. కానీ ఏంటంటే అండి, మనిషి గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ జనాల సంగతి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ జనం ఈ 5 సంవత్సరాల కాల వ్యాపన ఇప్పుడు దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. ఆ పథకాల మీద ఆధారపడిపోవడం, ఆ పథకాలకి అలవాటు పడిన వాళ్ళు ఇంకా వర్కులు చేయకపోవడం ఏమండి. అది చంద్రబాబు నాయుడు గారు అదే మన లోకేష్ బాబు చెప్పినట్టు ఆ వాసన ఇంకా పోలేదండి. వైఎస్ఆర్సీపీ వాసన కొంతమంది నాయకుల్లో కానీ లేకపోతే మన వర్కర్స్లో కానీ అదే జాబ్ హోల్డర్స్లో కానీ కొంతమందిలో పోలేదు. డెఫినెట్గా అయితే వెల్ అండ్ గుడ్ అండి, ఇప్పటికైతే ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ 6 పూర్తిగా విఫలమైందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. జనవరి నుండి జనాలకు కూడా వస్తామని చెప్తున్నారు. మరి దాన్ని ఏ విధంగా చూడవచ్చు? ఆయన కోసం మాట్లాడడం కూడా మనం టైం వేస్ట్ అండి. ఎందుకంటారా, 5 సంవత్సరాలు ఆయన ఏం చేశాడండి? ఆయన చెప్పిందే చేశాడు. కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు వెళ్ళిపోతాయని చెప్పాడు. కళ్ళు మూసుకున్నాడు, వెళ్ళిపోయిన 5 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ అదే కళ్ళు ఆయన మూసుకుంటాడండి. ఎక్కడ ఉండాలో శ్రీకృష్ణ జన్మస్థానం అక్కడ ఉంటాడు. ఆ కళ్ళు మూసుకున్న తర్వాతే ఇబ్బంది ఏం లేదండి. ఇంకా ఆయన విషయం మాట్లాడడం అనవసరం ఉంది. రాష్ట్ర పరిపాలన గాలిలో పడ్డది ఏమండి, ఎదరికి వెళ్తుంది. ఇంకో 2 నెలలు 3 నెలల్లో ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బంది అయితే లేదు, జరగనివ్వండి. ఇది ఎలా వెళ్తే రేపు ఫర్దర్గా మార్చి తర్వాత బడ్జెట్ తర్వాత ఏం జరుగుద్ది ఏంటన్నది ఒక కాల్కులేషన్కి వస్తుంది, ఒక అవగాహనకు వస్తారు జనాలు కూడా. ఇబ్బంది అవుతే లేదు, జరుగుతుందండి. సూపర్ అండి, వెల్ అండ్ గుడ్. రాష్ట్రం ఎలా ఉంది? పెట్టుబడి విషయంలో ఎలా ఉందండి? గత ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్ ఎలాగా ఉండేది వర్క్ పనితీరు, ఇప్పుడు ఎలా ఉందండి? ఆ కోడిగుడి మంత్రి మన కోసం మనం మాట్లాడడం అనవసరం కానండి. ఇవాళ లోకేష్ గారు కాళ్ళకి బల్లెం కట్టుకుని పరిగెడుతున్నాడండి. సూపర్ అండి. ఆయన నాకు తెలుసు, నేను చిన్న చితగా అంటే యాక్చువల్గా పేపర్ చదువుతాను కానండి, ఎక్కువగా చదవను, ఫాలో అవుతాను కానీ మీడియా కూడా ఎక్కువ ఫాలో అవ్వను. ఎందుకంటే అన్నీ పొల్యూషన్ అయిపోయినాయండి, దాని మీద ఇంట్రెస్ట్ పోయింది చెప్పాలంటే. ఇంచుమించు నాకు తెలుసుండి 48 కంపెనీలు వచ్చినాయండి ఈ 6 నెలల్లో. చిన్నదేంటండి పెద్దదేంటి నాకు తెలిసినవి తెలియని 48 కంపెనీలు వచ్చినాయి. ఆ మాత్రం స్టార్టింగ్ ఉంటే మనం ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు ఎక్కడికో మరో హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, మరో ఢిల్లీని మన తలదన్నే రాష్ట్రం తయారవుద్దండి, అందులో డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు జనంలోకి ఒక పాలసీ తీసుకొచ్చారు, స్వర్ణాంధ్ర 2047 విజన్ అనేది తీసుకొచ్చారు. అది సాధ్యమవుతుంది అంటారా? పేదలు లేకుండా చేస్తారని చెప్పేసి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఇలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. F1 ఫార్ములా తెలంగాణలో స్టార్ట్ చేశారండి. ఇలా ఆయన నాటిన మొక్కది. ఇలా ఈ ఫార్ములా అంటే ఎలక్ట్రానిక్ ఫార్ములా దాని మీద చర్చ జరుగుతుందండి. అక్కడ హైదరాబాదు చివరి ప్రాంతం, అది నిన్న చదివానండి, ఏరియా గుర్తులేదు. అటువంటి నిబద్ధత కల వ్యక్తి 47 కాదండి, ఆయన ఉన్నా లేకపోయినా ఆ విజన్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. దానికోసం మనం మాట్లాడక్కర్లేదండి, మనం ఫాలో అవడమే తప్ప వర్క్లు అయితే జరుగుతూ ఉంటాయండి. మీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎలా సాగుతున్నాయండి? ఇక్కడ నవ్వుతో నా భవిష్యత్తు అనేది జరుగుతుంది. స్టార్ట్ అయినాయండి, పార్కులు స్టార్ట్ అయినాయండి, అండ్ వర్క్లు స్టార్ట్ అయినాయి. ఏమంటే ఇలా బడ్జెట్ అయిన తర్వాత ఎలాంటి వర్క్లు స్టార్ట్ అయినాయండి. బడ్జెట్ అయిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతాయండి. ఏమండి దయించి నా వినపం ఏంటంటే అండి, ఎల్లంటి ఇల్లులు కానివ్వండి, జగన్ ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఏమండి కొన్ని ఆగిపోయినాయి. దాన్ని ఎంతో త్వరగా పేద ప్రజలకు అందజేస్తే అంత మంచిది, అంత సంతోషపడతారండి. ఎందుకంటే 7,000 8,000 అద్దెలు కట్టలేకపోతున్నారండి, చాలా బాధపడుతున్నారు జనాలు.
చాలా ఇబ్బంది పడుతున్నారండి. దయించి అవి త్వరగతిన పనులు పూర్తి చేసి అప్పచెప్పాల్సిందిగా కోరుచున్నాను.